జరునుగాక. దేవా తండ్రి, మాలు ప్రభా తండ్రి, మీకు ఇష్ట కార్యాలు ఉన్నట్లయితే ప్రభా దయతో ప్రభా తండ్రి శ్రమించి అవి మా నుంచి దూరు చేయనుగాక ప్రభా. దేవా సహాయం చేయమని ఇదిగో మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉంటున్న తండ్రి, ఆమేన్. అలా ఉంటుండగా మనం కోరస్పాండి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని పాడుతుండగా మన మధ్య ఉండే సోదరు ఆశీష్ గారు అలానే మార్క్ గారు వచ్చేసి వాక్యం అందిస్తారండి. I request with the Lord and Mark come and share the word of God as we sing the chorus. Only believe, only believe, all things are possible. Lord, Lord, I believe, all things are possible. Lord, I believe, Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. దయచేసి వెనక ఉన్న వాళ్ళు కొంచెం ముందు సీట్లోకి వచ్చి సర్దుకుంటే వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. దయచేసి ముందు సీట్లు అన్ని ఫిలప్ చేసుకోండి, వెనక కొద్దిగా ఖాళీగా వదిలేండి, ముందు సీట్లోకి వచ్చేసేయండి కొద్దిగా. ఎందుకంటే వెనక ఎవరైనా వచ్చినట్లయితే అక్కడ జాయిన్ అయిపోతారు, మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండకుండా ముందుకు వచ్చేయండి. ఖాళీ ఉంచకండి, ముందులో ఖాళీ ఉంచకండి, ముందులో ఫిల్ కావండి. Amen. Praise Lord. ఆమేన్. దేవునికి స్తోత్రం. Amen. Not catching up. Amen. Amen. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. What a privilege to have a fellowship with you today morning. ఈ ఉదయకాల సమయంలో మీతో సహవాసం కలిగి ఉండడానికి ఎంత మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. And we always deem it a privilege to be present with the people of God. మరి దేవుని ప్రజలతో కలిసి ఆయనతో సహవాసం చేయడము మాకు ఎల్లప్పుడూ దేవుడిస్తున్న గొప్ప అవకాశమై ఉన్నది. God's name be really praised. మరి దేవుని నామము నిజముగా స్తుతింపబడును గాక. Shall we open our Bibles to the book of Revelation chapter 19? మరి మనం పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయమును తెరుద్దాము. Revelation 19 and verses 11 to verse 16. మరి ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనము నుండి మరి 16వ వచనాల వరకు చదువుకుందాం. Verses 11 to verse 16. You can read it, brother. ప్రకటన 19వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు. మరి పరలోకము తెరవబడి ఉండట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుంటున్న వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందున సేనలు
శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారుగు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభులకు ప్రభువను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. Amen. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Thank you, sweet Jesus, today morning once again for giving us a privilege to be gathered around thy word. ప్రభు అయిన యేసు, ఈ ఉదయకాల సమయంలో నీకు వందనములు తెలియజేస్తున్నాము. మరొకసారి నీ వాక్యము చుట్టూ మేము సహవాసము కలుగునడానికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, And also to realize that your presence is here with us. మరి నీ యొక్క ప్రసన్నత మాతో ఉన్నదని కూడా మేము గ్రహిస్తున్నాం. అందుకు నీకు వందనాలు ప్రభువా. Forgive us our wrongs and wash us with your precious blood and fill us with our Holy Spirit. మరి నీవు మా పాపములన్నీ క్షమించి నీ పరిశుద్ధమైన రక్తములో కడిగి నీ ప్రశస్తమైన పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుము. Give us grace to eat from your word today morning. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము నుండి భుజించుటకు నీ కృపనివ్వుము. Bless this meeting, Lord, is my prayer. మరి ఈ యొక్క కూటమును దీవించమనేది నా ప్రార్థన. Let the people be blessed by the hearing of the word. నీ వాక్యము వినుట వలన జనులు దీవించబడుదురు గాక. Those who are about to come and are on the way, let them also come fast, Lord. ప్రభువా, ఇంకా రావాల్సిన వారు, మరి మార్గ మధ్యలో ఉన్నవారు, వారు త్వరగా వచ్చినట్లు చేయము దేవా. I also pray, Lord Jesus, for any sick or needy, let them be healed according, and the needs of the needy be given according to your perfect will. ప్రభువా, ఎవరైనా అనారోగ్యము కలిగిన వారును, అలానే ఎవరైనా అవసరత కలిగిన వారు ఉన్నట్లయితే నీ పరిపూర్ణమైన చిత్త ప్రకారముగా వారి అవసరతలు, వారి యొక్క అనారోగ్యమును ఇప్పుడే స్వస్థత పొందుదురు గాక. Lord, I pray that let every evil spirit which can attack here from preaching and hearing of the word be bound in hell for the day of its destruction. ప్రభువా, ఇక్కడ ఏ దయ్యపు శక్తి అయినా సరే విననీయకుండా మరియు బోధించకుండా అది ఆటంకపరుస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు దానిని ఆ నాశన దినము కొరకు మేము పాతాళములో మేము బంధిస్తున్నాము. Let the people have free access to the hearing of the word. నీ వాక్యం వినుటకు ప్రజలకు స్వాతంత్రత కలుగునట్లు చేయి దేవా. In the name of Lord Jesus Christ, we ask this prayer. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. God bless you today morning. You can be seated. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మీరు కూర్చొనవచ్చు. I like to speak on a small subject today morning. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక చిన్న అంశము మీద నేను మాట్లాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మరలా దీవించవాలని నేను ప్రార్థిస్తున్నాను. It is not my first time with you. I will be coming to you again and again. నేను ఇది మొట్టమొదటిసారి కాదు మీ దగ్గరికి రావడము. నేను ఎప్పుడు వస్తూనే ఉన్నాను మీ దగ్గరికి. It's nice to see the church of the Lord grow. మరి ప్రభు యొక్క సంఘము ఎదగడము చూడడం చాలా సంతోషము. And to get up in the spiritual standards. మరి ఆత్మ సంబంధమైన స్థితులలో పైకి రావుట అది నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. We are in an age when the Lord is choosing a bride. ప్రభు ఒక వధువుని ఎంచుకునే కాలంలో మనం ఇప్పుడు ఉన్నాము. And He is taking that bride out of the church మరి ఆయన వధువుని సంఘములో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. and taking her in the rapture. మరి ఆమెని ఎత్తుపట్టడానికి తీసుకెళ్తున్నాడు. The age has gone where we speak our thoughts. మన ఆలోచనలు పలికే ఆ కాలము పోయినది. Now we have the thoughts of God with us. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఇప్పుడు మనతో ఉన్నది. The book has been opened. పుస్తకము తెరవబడినది. And since the book has been opened, మరి పుస్తకము తెరవబడిన కారణమును బట్టి we have the headship here with us. ఇప్పుడు తలరాయి మనతో ఉన్నది. ఇప్పుడు And when the headship has come in our age, మరి మన కాలంలో తలరాయి వచ్చినప్పుడు we don't have our thoughts, we have His thoughts. ఇప్పుడు మనకి ఇక మన సొంత ఆలోచన లేవు. ఇక మనకి ఇప్పుడు ఆయన ఆలోచనలు ఉన్నాయి. We have many churches, even in international also. మరి మనం ఈరోజు ఎన్నో సంఘాలు చూస్తున్నాము. అంత్యకాల వర్తమాన సంఘాలలో కూడా చూస్తున్నాము. I can pick up thousands of subjects today morning. ఇదే కాల సమయంలో కొన్ని వేల
meaning of love and then find few verses about love here and there, good famous quotes and join it together, make a good note and preach it out. నేను ఇప్పుడు ప్రేమ అని ఆ బ్లాక్ బోర్డ్ మీద నేను రాసి ఆ తర్వాత మిగతా నిఘంటువులను తీసుకొని ఆ ప్రేమను గురించిన అవన్నీ కూడా నేను బైబిల్లోని యొక్క మాటలను తీసుకొని అవన్నీ నేను కలిపి ఆ తర్వాత మీకు నేను బోధించవచ్చు. And I can do that, but that's not going to quicken a bride. అయితే నేను చేయగలను, కానీ అదేది కూడా వధువుని చీల్పజేయలేదు. For bride, there is a special food given in this age. మరి మీరు చూస్తున్నట్లయితే వధువుకి ఒక ప్రత్యేకమైన ఆహారం ఈ కాలంలో ఇవ్వబడినది. And that is the opening of the word in this age. అది ఏమిటి అంటే ఈ కాలంలో అది దేవుని యొక్క వాక్యము తెరవబడుట. We have the thoughts of the prophet with us. కాబట్టి దేవుని యొక్క ప్రవక్త యొక్క ఆలోచనలు ఇప్పుడు మనతో ఉన్నవి. And before I go further, I'd like to say this. మరి నేను ముందుకు వెళ్ళే ముందు నేను ఇది చెప్పబోతున్నాను. There's a big difference between this message and other churches. ఈ వర్తమానములకు అలానే మిగతా సంఘములకు చాలా పెద్ద వ్యత్యాసం ఉన్నది. Suppose I ask a question today morning to you. ఉదాహరణగా నేను ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగారనుకోండి. Think deeply now. ఇప్పుడు కొంచెం లోతుగా ఆలోచించండి. I want you to think today morning. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో మీరు దీని గురించి ఆలోచించవాలని నేను కోరుతా ఉన్నాను. Some people have been in this message for 5 years, 10 years, 15 years, 20 years, more than that maybe. మరి కొంతమంది వర్తమానంలో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దానికంటే ఎక్కువనే ఉన్నారు. And if I ask, what have you learned from the message? వర్తమానంలో నుండి మీరు ఏమి నేర్చుకున్నారు అని నేను అడిగితే The common reply we get is this. మరి సాధారణంగా వచ్చే ప్రత్యుత్తరము ఇలా ఉంటుంది. I learned this, that we should live a good life. ఒక మంచి జీవితం జీవించవాలని మాత్రం నేను నేర్చుకున్నాను. And our life should be good and pleasing to God. మరి మన యొక్క జీవితము మరి మంచిదిగాను అలాగే దేవుని సంతోషపరిచేదిగాను ఉండవాలని. I can say today morning, if that is what you learned, you can go back to your old churches. ఒకవేళ కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు ఆ జవాబు నాకు చెప్పినట్లయితే నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, తిరిగి మీరు మీ పాత సంఘానికి వెళ్ళిపోవడం మంచిది. If that is all you learned in this message, ఈ వర్తమానంలో మీరు నేర్చుకున్నదంతా అదే. because this was not why the message came in this age. ఎందుకంటే ఈ కాలంలో వచ్చిన వర్తమానము దాని కొరకు కాదు. This message didn't just come to teach you about a good life. మంచి జీవితమును గురించి బోధించడానికి మాత్రమే ఈ వర్తమానం ఈ కాలంలో రాలేదు. And the common mistake that the people make is this, that they
దుస్తులు ధరించుకోవద్దు. And men should not wear women's clothes. మరి పురుషులు స్త్రీ యొక్క దుస్తులు ధరించుకోవద్దు. Amen. Then we have laws of husband and wife relationship. మరి భార్య భర్తల మధ్యలో మరి ఆ యొక్క చట్టములు ఉన్నాయి. Amen. ఆమేన్. We all believe that. అవన్నీ మనం నమ్ముతున్నాం. There's no denial to that. దానికి మనం త్రోసివేయడం లేదు. We believe in all what has been said. ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ మనం నమ్ముతున్నాం. But sometimes people think that that all is the message. అయితే కొన్నిసార్లు ప్రజలు ఏమనుకుంటారంటే అవే మొత్తం వర్తమానం అనుకుంటున్నారు. In the message that Branham said, మరి వర్తమానంలో సోదరులు గారు చెప్పారు, please don't mistake sanctification with the baptism of Holy Ghost. శుద్ధీకరణ దానిని పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో కలుపుట వలన ఆ తప్పిదము మీరు చేయవద్దు అని అన్నాడు ప్రవక్త. There are 3 steps of grace: కృపలో 3 మెట్లున్నాయి. justification, నీతీకరణ, sanctification, శుద్ధీకరణ, and the baptism of Holy Ghost. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం. And now we should understand the prophet said justification is a work of the Holy Ghost. మరియు ప్రవక్త చెప్పాడు, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నీతికరణ అనేది పరిశుద్ధాత్మ యొక్క పని అయి ఉన్నది. Sanctification is a work of the Holy Ghost. మరి శుద్ధీకరణ కూడా పరిశుద్ధాత్మ చేయు పని అయి ఉన్నది. He said, but the baptism of the Holy Ghost is the person of Christ coming in you. కానీ ఆయన ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అర్థము క్రీస్తు అనే వ్యక్తి మీ లోపలికి వచ్చుట. There are many people in this message who are now failing. మరి ఈ రోజు ఈ వర్తమానంలో చాలా మంది ప్రజలు తప్పిపోతూ ఉన్నారు. I don't feel shy to quote names. వాళ్ళ యొక్క పేర్లను నేను చెప్పుటలో నేనేమి సిగ్గుపడడం లేదు. Because those people do not feel shy to defame Brother Branham. ఎందుకంటే ఆ ప్రజలు మరి సోదరు బ్రెన్నామ్ గారిని త్రోసివేయడంలో వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. You see, you can be a pastor of an end-time message church for 30 years and yet be not born again. నీవు అంత్యకాల వర్తమాన సంఘమునకు 30 సంవత్సరాల నుండి మరి సంఘకాపరిగా ఉండి కూడా ఇంకనూ తిరిగి జన్మించని అనుభవం కలిగి ఉండవచ్చు. You can be a song leader in an end-time message church for 36 years and don't even know what is the definition of Holy Ghost. మరి నీవు ఈ యొక్క అంత్యకాల వర్తమాన యొక్క సంఘములో మరి 30 సంవత్సరాల పైననే నీవు సాంగ్ లీడర్గా ఆటలను నడిపించు నాయకుడిగా ఉండవచ్చు. ఆయనను పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అర్థమేంటో తెలియక ఉండవచ్చు. You know about Brother Eddie Miskell మీకు తెలుసు కదా సోదరుడు మిస్కిల్ from Canada, who has been instrumental in getting this message and books to India. మరి ఆ కెనడాలో ఉన్న సహోదరుడు మరి భారతదేశానికి మరి వర్తమానాలను అలానే పుస్తకాలన్నీ కూడా ఇండియాకి తీసుకొచ్చి ఇండియాకి పంపించేవాడు. He had a song leader by the name of Rod Burgle. మరి ఆయన ఒక పాటలు పాడే నాయకుడు ఉండేవాడు ఆయన సంఘంలో. ఆయన పేరు ఏం పేరంటే రాడ్ బర్గర్. And he had been in this message for 36 years. అతను 36 సంవత్సరాల నుండి ఈ వర్తమానంలో ఉన్నాడు. అతను He was a song leader of the Cloverdale Church. లోవడేల్ సంఘములో అతను ఒక పాటలు పాడు నాయకుడు. అతను After 36
సరైనవి కావని చెప్తున్నారు. These are those people who had international ministries. వీళ్ళెవరు అంటే వీళ్ళొక అంతర్జాతీయ పరిచర్యలు కలిగిన వాళ్ళు. వీళ్ళు They had international preaching and international fellowships. వారికి అంతర్జాతీయ ప్రసంగాలు, అంతర్జాతీయ సహవాసాలు ఉన్నాయి వాళ్ళకు. After such a big ministry, అంత పెద్ద పరిచర్య ఉన్న తర్వాత today it is proved that he is not even born again. ఈ రోజు ఏమని రుజువు చేయబడ్డదంటే కనీసము ఇంతవరకు అతను తిరిగి జన్మ
మీ కొరకు ప్రవచించిన ఆ లేఖనాలను మీరు కనుగొనడానికి ప్రయత్నిస్తారు. And you'll be busy in getting those scriptures fulfilled in your life. మరి మీ జీవితంలో ఆ లేఖనాలు నెరవేర్పు జరగడానికి మీరు దానిలోనే బిజీగా ఉంటారు. Now listen, Malachi 4 is not your scripture. చూడండి, వినండి, ఇప్పుడు మలాకీ 4 అది మీ లేఖనం కాదు, It was Brother Branham's scripture. అది సోదరు బ్రహ్మం గారి లేఖనం. అది Revelation 10:7 is not your scripture. ప్రకటన 17 అది మీ లేఖనం కాదు, అది It was Brother Branham's scripture. అది సోదరు బ్రహ్మం గారి యొక్క లేఖనం. అది What is your scripture? మరి మీ లేఖనం ఏంటి? What is your portion? మరి మీ భాగం ఏంటి? And if the life of Jesus Christ is in you, ఒకవేళ యేసుక్రీస్తు యొక్క జీవితం మీలో ఉంటే you'll be busy finding out that మీరు దానిని కనుగొనడానికి బిజీగా ఉంటారు. ఇక so that it gets fulfilled in your life. దాని వలన మీరు మీ జీవితంలో దాన్ని నెరవేర్పు చేయడానికి. For example, when you go to heaven, ఉదాహరణ, మీరు పరలోకానికి వెళ్ళాలనుకోండి, it will not be such a quiet crowd like sitting here. మరి ఇలా మీరు మౌనంగా కూర్చున్నారే, అలా నిశ్శబ్దంగా కూర్చునే సమయం కాదు అక్కడ. Right? It will not be such a quiet crowd like sitting here. మరి ఇక్కడ కూర్చున్న నిశ్శబ్ద సమయం వలె అక్కడ ఉండదు పరలోకంలో. Somebody said, Brother Branham, there's a lot of shouting in your meetings. మరి సోదరు బ్రహ్మం గారితో ఎవరో చెప్పారు, ఏంటి మీ కూటంలో చాలా అరుపులు వినబడతా ఉన్నాయి. He said, how can you hear and preach when there's so much noise is there? మరి అంత శబ్దము ఉన్నప్పుడు నువ్వు బోధిస్తున్నప్పుడు ఎలా వినగలరు? He said, if they won't be shouting, I wouldn't be preaching. ఆయన అన్నాడు, Hallelujah. వారు కేకలేకపోతే, వారు అరుపులేకపోతే నేను బోధించలేనన్నాడు ఆయన. Today morning, I'm not standing in a mortuary with dead bodies. మరి నమ్ముతున్నాను, ఈ ఉదయకాల సమయంలో చచ్చిన శవాలతో నిండి ఉన్న ఆ శవాల భద్రపరచు గదితో నేను లేననుకుంటున్నాను. These are not my words. These are what the prophet said. చూడండి, అవి నా మాటలు కాదు, ప్రవక్త చెప్పిన మాటలు అవి. Somebody says amen, everybody says, who said amen? అలాంటి గుండెలో ఎలా ఉంటుందంట అంటే, ఆ చచ్చిన శివాలను గుండెలో ఎవరైనా ఆమెనని చెప్తే ఎవరైనా ఆమెను చెప్తాను వెంటనే చూస్తాను. That's right. That's denomination. అది నిజము, అది సంఘ శాఖలు. That's a gift of Wesley's age, not of this age. అది వెస్లీ కాలంలో యొక్క వరం కానీ మన కాలం యొక్క వరం కాదు. అది You see, the thing is, this one, somebody said, Brother Branham, I get very afraid when people shout in the meeting. యా. మరి ఎవరో సోదరు బ్రహ్మం గారితో ఓ విషయం చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రజలు బాగా అరుస్తూ ఉన్నప్పుడు నాకు భయం వేస్తుంది అని చెప్పారు. Is it right? అది నిజం. Branham said, then prepare to freeze now. సోదరు బ్రహ్మం గారు చెప్పారు, అయితే ఇప్పుడు పూర్తిగా గడ్డకట్టిపోవడానికి సిద్ధపడు. He said, you know why? మరి ఆయన చెప్పారు, He said, తెలుసా ఎందుకు? this is the quietest place you'll find in your lifetime. ఇది మీ మీ జీవితం అంతటిలో ఇదే నిశ్శబ్దమైన స్థలంగా కనుగొంటున్నావు. The quietest place you can find. నువ్వు కనుగొనిట్లో ఇదే నిశ్శబ్దమైన స్థలం. After this life, ఈ జీవితం తర్వాత there are only two destinations. రెండు గమ్యాలు ఉన్నాయి. One is heaven and one is hell. ఒకటి పరలోకము, ఇంకొకటి నరకం. And both the
వస్తున్నారా? Even temples teach that. మందిరాలు కూడా వాటిని బోధిస్తాయి. Gurudwaras also teach that. గురుద్వారాలు కూడా దాన్ని బోధిస్తారు. Methodist church also teach that. మెథడిస్ట్ సంఘవారు కూడా దాన్ని నేర్పిస్తారు. What have we come here for? మరి ఇక్కడ ఎందుకు వస్తున్నాము? To know the word of this hour. ఇక్కడి యొక్క వాక్యం తెలుసుకోవడానికే మనం వస్తున్నాము. Something that's happened in this age. ఈ కాలంలో ఏదో
చిన్నపిల్లవాడిగా ఉండేను. మరి ఒక గ్రామంలో పుట్టి పెరిగిన పిల్లవాడిగా ఉన్నాను. ఆ తర్వాత నేను ఒక రోజు పట్టణానికి వెళ్ళాను. He had never seen a mirror. మరి ఆ వెళ్ళినప్పుడు తన జీవితంలో ఎన్నడూ ఒక అద్దాన్ని చూడలేదు. So when he went to his auntie's house, కాబట్టి తన పట్టణంలో తన ఆంటీ ఇంటికి వెళ్ళినప్పుడు suddenly he stood before the wall, మరి అకస్మాత్తుగా ఆ యొక్క గోడ ముందు తను నిలబడ్డాడు. and there was another boy there. అక్కడ ఇంకొక అబ్బాయి కనబడుతున్నాడు. He said like this. మరి ఇతను ఇలా చేశాడు. That boy also lifted his hand. మరి ఆ అబ్బాయి కూడా అలా చేయి పైకి లేపాడు. He moved his hand like this. మరి అతను తన చేయి ఇలా తిప్పాడు. That boy moved his hand like this. మరి అతను కూడా తన చేయి ఇలా తిప్పాడు. He moved his one step ahead. మరి అతను తన ఒక కాలును ఒక అడుగు ముందు చేశాడు. That boy moved a step ahead. మరి అతను కూడా ఒక కాలు ముందు అడుగు వేశాడు. He said, "Who is this? అతను అన్నాడు, ఇతను ఎవరు? I never saw this before." నేను దీనిని ఎన్నడూ ఇంతకు ముందు చూడలేదు. When he walked towards him, మరి అతని దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు he walked towards him. మరి అతను కూడా ఇతని దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడు. And suddenly, మరి his అకస్మాత్తుగా mother came in the room. మరి తన యొక్క తల్లి ఇంటికి లోపలికి వచ్చింది. He said, "Mama, did you see that?" మరి అతను అన్నాడు, అమ్మా అమ్మా నువ్వు దాన్ని చూస్తున్నావా? "What do you mean, son?" మరి నీ ఉద్దేశం ఏంటిది కుమారుడా? "That is me. అది నేనే. This word is a mirror." ఈ అర్థము వాక్యమైనది. And when we see those scriptures, నువ్వు ఎప్పుడైతే ఈ లేఖనములను చూసినప్పుడు which have been prophesied for us, మన కోసము ప్రవచించబడిన ఆ లేఖనాలను చూసినప్పుడు when we see our life bearing a witness to that word, మరి మనకు మన యొక్క జీవితం గురించి సాక్ష్యం ఇచ్చే ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం సాక్ష్యం ఇస్తాం. we also say like this, మనం కూడా ఇలా చెప్తాం అప్పుడు, "Mama, that is me. అమ్మా అది నేనే. Our mother is the word, ఎందుకంటే తల్లి వాక్యమైనది, and our father is the spirit. మరి తండ్రి ఆత్మై ఉన్నారు. Spirit and word united for our new birth." మరి ఆత్మ మరి వాక్యము ఈ రెండు ఐక్యత చెందుతున్నారు. దాని వల్ల ఒక కొత్త జన్మ కోసం When the word got anointed, we were born again. వాక్యము ఎప్పుడైతే అభిషేకించబడ్డదో, when the word was anointed, we were born again. వాక్యం ఎప్పుడైతే అభిషేకించబడిందో అప్పుడు మనం జన్మించాం. That is when we received new birth. అప్పుడే మనం కొత్త జన్మను పొందుకున్నాము. We could point out and see the word for this time. మరి ఈ కాలం యొక్క వాక్యముల వైపు మనం మనం చూపించవచ్చు. Now that is the life of Christ. That's true. అదే క్రీస్తు యొక్క జీవమై ఉన్నది. The life of Christ is the token. క్రీస్తు యొక్క జీవము ఒక గుర్తై ఉన్నది. And Brother Branham said, సోదరం గారు చెప్పారు, token vindicated itself today. మరియు ఆ గుర్తు తనకు తాను నిరూపించుకుంటున్నది. How? ఎలా? Not just by a good life, ఒక మంచి జీవితం వలన మాత్రమే కాదు, but doing those things that Jesus did. యేసు ఏ కార్యములైతే చేశాడో ఆ కార్యాలను చేయడం ద్వారా ఇప్పుడు గుర్తు తనకు తాను గుర్తింపజేసుకుంటున్నది. By discerning the secrets of the heart, మరి హృదయముల యొక్క రహస్యములను అది వివేచించడం ద్వారా the token fulfilled the days of Abraham and Lot.
అర్మగెద్దోను యుద్ధమును గూర్చి తెరవబడుట మన ఎదుట ఈ అర్మగెద్దోను యుద్ధము తెరవబడుట. Now when we use the word unfolding, మరి తెరవబడుట అనేది మనము ఆ మాట వాడినప్పుడు then only a mystery is unfolded. ఎస్, కేవలం మర్మము మాత్రమే తెరవబడుతుంది. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. It's only a mystery that's unfolded. కేవలము ఒక మర్మము మాత్రమే తెరవబడగలదు. So if you are talking about the unfolding of the battle of Armageddon is a mystery. కాబట్టి ఇప్పుడు మనము అర్మగెద్దోను యుద్ధం యొక్క తెరవబడుట అనే దానిని మనము మాట్లాడుకుంటున్నామంటే అది ఒక మర్మమై ఉన్నదని అర్థం. And I don't want to say my words, మరి నేను నా మాటలు చెప్పాలని అనుకోవడం లేదు. but I like to read what the prophet said. ప్రవక్త ఏం చెప్పాడో నేను దాన్ని చదవాలనుకుంటున్నాను. Listen to his statements. ఆయన యొక్క వ్యాఖ్యానాలను వినండి. He said in paragraph 285 of the 4th scene, 4వ ముద్రలో 285 పారాగ్రాఫ్ లో ఆయన చెప్పాడు. he said, now the battle started in heaven. ఆయన ఏమన్నాడంటే పరలోకంలో యుద్ధము ప్రారంభమైంది. It will be finished on earth in the form of Armageddon. అర్మగెద్దోను అనే రూపంలో అది భూమి పైన ముగించబడుతుంది ఆ యుద్ధం. And now that he says, ఆ తర్వాత ఆయన చెప్పాడు, now let's watch and see it unfold. మరి ఇప్పుడు దానిని గమనించండి. మరి దాన్ని గమనించండి, అది ఏ విధంగా తెరవబడుతున్నదో. Maybe we can unfold it. బహుశా మనము కూడా దాన్ని తెరవవచ్చు. The Lord help us right now to do this now. దీన్ని చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. What is he talking about? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? The unfolding of the battle of Armageddon. అర్మగెద్దోను యొక్క మరి యుద్ధం యొక్క తెరవబడి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. He's bringing an unfolding of this battle. ఆయన Yes. ఈ యొక్క యుద్ధమును ఆయన తెలుసుకు తీసుకొస్తున్నాడు. Now why should you know about that? దాని గురించి నువ్వెందుకు తెలుసుకోవాలి? That's the reason there. అక్కడ ఒక కారణం ఉన్నది. This battle is actually the 7th trumpet. వాస్తవంగా ఈ యుద్ధం ఏమిటంటే 7వ బూర. The blowing of the 7 trumpets. మీరు చూడగలుగుతున్నారా ఆ 7 బూరల యొక్క ఊదబడుట? The trumpets get blown from Revelation chapter 8. మరి బూరలు ప్రకటన 8 నుండి ఊదబడుతున్నాయి. And then you find 6 trumpets are blown. మరి 6 బూరలు మరి ఊదబడిన తర్వాత మనం కనుగొంటున్నాము In Revelation 8 and 9. మరి ప్రకటన 8, 9లో. And the 7th trumpet gets blown in chapter 11 verse 15. కానీ 7వ బూర మరి ప్రకటన 11వ అధ్యాయము 15వ వచనములో 7వ బూర అక్కడ ఊదబడుతున్నది. The 6th trumpet gets blown in Revelation 9. మరి 6వ బూర ప్రకటన 9లో ఊదబడుతున్నది. And the 7th trumpet is blown in 11 15. మరి ప్రకటన 11, 15లో 7వ బూర ఊదబడుతున్నది. Between the 6th and the 7th trumpet మరి 6, 7 బూరల మధ్యలో is Revelation chapter 10. రగడ
అవుతారా? God bless you. దేవుడు దీవించుగాక. Anyhow, I believe you're coming up. సరే, ఏది ఏమైనా మీరు కొంచెం పైకి వస్తున్నారని నేను నమ్ముతా ఉన్నా. My prayers may God help you. మరియు దేవుడు మీకు సాయం చేయాలనేది నా ప్రార్థన ఉన్నది. You see, the seventh trumpet is the third woe. మరి మీరు చూడండి, 7వ బూర అనేది 3వ శ్రమయున్నది, Or the battle of Armageddon, లేదా అది యుద్ధమై ఉన్నది. which is the seventh trumpet. అదే 7వ బూర ఉన్నది. Now, the Branham brought a very important principle, మరి సోదరు బ్రెండాన్ గారు చాలా ప్రాముఖ్యమైన సూత్రం తీసుకొచ్చారు. which he told in the message feast of the trumpets. ఆ బూరల పండుగ అనే వర్తమానంలో దాన్ని ఆయన చెప్పాడు. And the principle is this: మరి దాని
ఇంకొక లేఖనం కూడా ఉంది. Behold, I come as a thief in the night. నేను రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ఇదిగో నేను వస్తున్నాను. Does everybody see a thief? ప్రతి ఒక్కరూ దొంగ చూస్తారా? Or he comes quietly and takes his thing and goes away quietly? మరి అతను నిశ్శబ్దంగా వచ్చి తనకు కావాల్సిన సామాన్లు ఏమన్నా తీసేసుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోతారా? That's right. Now that is the second coming. నిజం, అదే రెండవ రాకడ. It's a secret coming. రహస్య రాకడ. The world will know not about it. మరి లోకముకు దాని గురించి ఏమీ తెలియదు. But his third coming కానీ ఆయన మూడవ రాకడ in Israel. ఇజ్రాయేలులో, That's when every eye shall see him. అదిగో అక్కడ ప్రతి ఒక్కరి కళ్ళు చూస్తారు. But that's when he's coming to finish up the battle of Armageddon and start the millennium. మరి ఆ రాకడలో ఆయన అర్మగెద్దోను యుద్ధమును ముగించేసి 1000 పరిపాలన ప్రారంభించడానికి వస్తారు ఆయన. Now you need to understand this, my brother and sister. మరి ఈ విషయమును మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సోదరి సోదరుడా. That third coming is under the seventh trumpet, and the second coming is under the seventh seal. మూడవ రాకడ అనేది అది అది 7వ పూల కింద ఉన్నది. మరి రెండవ రాకడ అనేది 7వ ముద్ర కింద ఉన్నది. And what happens there in Israel happens here in the bride. మరి ఇజ్రాయెల్లో ఏమి జరుగునో ఇక్కడ వధువులో కూడా అదే జరుగును. Now how will that coming be? మరి ఇప్పుడు ఆ రాకడ ఎలా ఉంటది? The book of Zechariah says జకరియా పుస్తకం చెప్తున్నది that Jesus will descend on the Mount of Olives. ఒలివ కొండల పైన యేసు దిగి వస్తాడని జకరియా గ్రంథంలో ఉంది. Can you open your Bibles? ఈ పరిశుద్ధ గ్రంథం తెరుచు. Zechariah chapter 14. జకరియా 14వ అధ్యాయము. And now this is the third coming, మరి ఇది మూడవ రాకడ. which is the seventh trumpet. మరి 7వ బూర ఇది. And verse 4. 4వ వచనం. ఆ దినమున జకరియా 14వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుకున్న ఒలివ కొండ మీద ఆయన పాదము ఉంచగా ఒలివ కొండ తూర్పు తట్టుకును 10 మంది తట్టు వరకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. Amen. The fifth verse as well. కొండల మధ్య కనబడిన లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలలోనికి పారిపోదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపములకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. Can you read that? మీరు చదవబడుతున్నారా? How will he come? ఆయన ఎలా వస్తాడు? He'll come on a mountain, ఆయన ఒక కొండపైకి వస్తాడు. and Mount of Olives will cleave into two parts. మరి ఆ ఒలివ కొండ 2 భాగాలుగా చీలిపోతుంది. Why? ఎందుకు? It's written in the next verse. అది మరుసటి వచనంలో రాయబడదు. It's because of an earthquake. కారణం ఏంటంటే అది ఒక భూకంపం. What's happening? ఏం జరుగుతా ఉన్నది? Jesus coming on a mountain, మరి యేసు ఒక పర్వతం పైన వస్తున్నాడు. and then the next thing is an earthquake. ఆ తర్వాత వెంటనే అక్కడ భూకంపం కలిగింది. And the earth is split open. అక్కడ భూమి 2గా తెరవబడింది. Now that's happening under the seventh trumpet. మరి అది 7వ పూల కింద
That's true. భూభాగమంతా కూడా మరి తీర్పు ద్వారా సముద్రంలోనికి వెళ్ళినట్లుగా కొలత వేయబడ్డది. That portion of the land, మరి ఆ భూభాగం యొక్క భాగము California, Hollywood, is going under the ocean. కాలిఫోర్నియా, హాలీవుడ్ మరి సముద్రంలోనికి వెళ్ళిపోబోతున్నది. What is that? ఏమిటది? The second coming. అది రెండవ రాకడ. In the third coming, మూడవ రాకడలో he's coming on a mountain ఆయన పర్వతంపైకి వస్తున్నాడు. to fight for Jerusalem. Hallelujah. యెరూషలేము కొరకు పోరాడడానికి. So if he's coming in his second coming on a mountain, కాబట్టి రెండవ రాకడలో ఆయన ఒక పర్వతంపైకి వస్తున్నప్పుడు why is he coming? ఆయన ఎందుకు వస్తున్నాడు? To fight for New Jerusalem. కొత్త యెరూషలేము కొరకు పోరాడడానికి వస్తున్నాడు ఆయన. What will happen under the seventh trumpet? మరి ఏడవ రోజున ఏం జరుగుతుంది? Jerusalem shall be surrounded by armies. యెరూషలేము సైన్యముల చేత చుట్టుముట్టబడి ఉంటుంది. The beast shall surround them. మరి మృగము మొత్తము చుట్టూ ముట్టి ఉంటుంది. The Roman Catholic power with the World Council of Churches will surround Jerusalem. రోమన్ క్యాథలిక్ సంఘము ప్రపంచ సంఘముల సమాఖ్య ద్వారా మొత్తము వారి చుట్టుముడతారు. They will be under a squeeze. మరి వారు ఒక ఒత్తిడికి గురవుతారు. వాళ్ళు What happens under the second coming? మరి రెండవ రాకడలో కూడా ఏం జరుగుతుంది? When the WCC and the Roman Catholic Church boycott the bride, that's when Jesus has come. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్లు మరియు ప్రపంచ సంఘ సమాఖ్యలు కలిసి వధువుని బహిష్కరించారో అప్పుడే ప్రభు ఒక రాకడ జరిగినది. And if I can show it to you, మరి నేను మీకు చూపించగలను. this body is Gentile. Amen. That's true, brother. ఈ శరీరము అన్యజనమై ఉన్నది. The spirit is Samaritan, half Jew, half Gentile. మరి ఆత్మనైతే సగం యూదుడు మరి సగము ఇజ్రాయెల్ అయిన సమరయుడు. And the soul is Israel. మరి ప్రాణమైతే ఇజ్రాయెల్ అయి ఉన్నది. In that soul is the temple of God. Yes. ఆ ప్రాణములోనే దేవుని యొక్క మందిరం ఉన్నది. In that soul is New Jerusalem. మరి ఆ ప్రాణములోనే కొత్త యెరూషలేము ఉన్నది. And Jesus is fighting for his temple. That's true. యేసు ఇప్పుడు తన ఆలయం కొరకు లేక తన మందిరం కొరకు ఆయన పోరాడుతూ ఉన్నాడు. He's fighting for his temple which has been taken by Rome. రోము ద్వారా తీసుకొనబడిన ఆ యొక్క మందిరం కొరకు ఆయన పోరాడుతూ ఉన్నాడు. He will cast away Rome ఆయన రోమును బయటికి వెళ్ళగొడతాడు. and claim the temple for himself. మరి అది తన కోసమే అని ఆయన దానిని తీసుకోబోతున్నాడు. What happens under the seventh seal? ఏడో ముద్రలో జరుగుతున్నదే Under the second coming, రెండవ రాకడ క్రింద the Lord comes to your temple. Glory. ఈ మందిరంలోనికి వస్తాడు. Fight for the bride Amen. వధువు కొరకు ఆయన యుద్ధం చేస్తాడు. which has been captured by Rome, by Lucifer, by evil That's spirits. true. మరి రోమ్ ద్వారా మరి దయ్యపాత్మల ద్వారా మరి అది పూర్తిగా బంధించబడి ఉన్నది. అది Bad thoughts, bad works, and all those things మరి చెడు ఆలోచనలు చెడు క్రియలు అవన్నీ కూడా which came to you because of your old birth. అవన్నీ ఎందుకు వచ్చినాయంటే నీ పాత జన్మ ద్వారా అవన్నీ వచ్చాయి. But the coming of the Lord destroys those works. ప్రభు ఒక రాకడ ఆ కార్యములన్నిటిని కూడా నాశనం చేస్తాడు. It destroys Rome from your life. జీవితంలో నుండి రోగం అది నాశనం చేస్తుంది. Under the seventh seal, ఏడవ ముద్ర కింద he possesses you. Glory. ఆయన నిన్ను పొందుకుంటాడు.
Jesus is on a white horse. యేసు తెల్లని గుర్రం పైన ఉన్నాడు. What do you do on a horse? గుర్రము పైన నువ్వు ఏం చేస్తావు? A ride. ఒక స్వారీ. So second coming is a ride. కాబట్టి రెండవ రాకడ కూడా ఒక స్వారీ. Are you listening? Yes. He came riding on a white horse. ఆయన తెల్లని గుర్రము పైన స్వారీ చేసుకుంటూ వస్తున్నారు. But when he came in 63, కానీ ఆయన 1963 వచ్చినప్పుడు he rode through the body of a prophet. ఆయన ప్రవక్త యొక్క శరీరం ద్వారా స్వారీ చేశారు. He rode through a prophet. ప్రవక్త ద్వారా ఆయన స్వారీ చేశారు. That's why అందుకే in 1965, 1965లో Olin Walker saw a dream. Olin Walker. Yes. ఓలెన్ వాకర్ గారు ఒక ఆయన ఒక కలం చూశారు. Brother Branham is sitting on a white horse సోదర బ్రహ్మం గారు ఒక తెల్లని గుర్రము పైన కూర్చొని and saying a word, మరి ఆయన ఒక మాట చెప్తున్నాడు. I'll ride this trail again. నేను మరలా దీనిని స్వారీ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. Who was actually saying that? అసలు వాస్తవంగా ఎవరు చెప్తున్నారు? It was not actually Brother Branham. వాస్తవంగా ఈ సోదర బ్రహ్మం కాదు. It was Christ, the white horse rider, in William Branham. పైన స్వారీ చేయించిన ఆ క్రీస్తే విలియం బ్రెన్నాంలో ఉన్న మాట చెప్తా ఉన్నాడు. The same white horse rider we are reading here మరి ఇక్కడ మనము చదువుతున్న అదే ఆ తెల్లని గుర్రపు స్వారీ అయిన వాడే was in Brother Branham. సోదరుడు బ్రెన్నాంలో ఉన్నాడు. And said, I'll ride it again. ఆయన చెప్తున్నాడు, నేను మరలా ఇలాగనే ఒకసారి స్వారీ చేయబోతున్నాను అని చెప్పాడు. And this dream came in 1965 and Brother Branham went away to be with the Lord. మరి ఇది 1965లో వచ్చిన కళ. మరి ఆ 1965లోనే సోదరు బ్రెన్నాం గారు మరి ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయారు. So the question remains, కాబట్టి ఇప్పుడు ప్రశ్న మిగిలిపోయింది. Brother Branham is gone. సోదరు బ్రెన్నాం గారు వెళ్ళిపోయారు. Where will he ride the trail again? ఇప్పుడు మరి ఎవరు మరలా స్వారీ చేస్తారు? Now if you know that the rider is Jesus Christ, దాన్ని స్వారీ చేయవాడు యేసుక్రీస్తు అని మీకు తెలుసుంటే and he rode in a prophet, ఆయన ఒక ప్రవక్తలో ఉండి స్వారీ చేస్తే and the prophet is gone, మరి ప్రవక్త వెళ్ళిపోయాడు. then now the next question is, మరి తర్వాత ప్రశ్న ఏంటంటే where will he ride the trail again? మరలా అదే స్వారీ మరలా ఎక్కడ చేస్తాడు? It has to be somebody else. అది ఇప్పుడు ఇంకెవరో ఉండాలి. That man is not in Singapore. అతనేమి సింగపూర్ వ్యక్తి కాదు. That man is not in New York. ఆ వ్యక్తి ఏమి న్యూయార్క్ ఉన్నవాడు కాదు. That person is sitting here. ఆ వ్యక్తి ఇక్కడ Rider of Revelations 19, which is Lord Jesus Christ, with the pale horse rider of the fourth seal. నాలుగో ముద్రలో సోదరుడు బ్రెన్నాం గారు మరి ఈ తెల్ల గుర్రము పైన స్వారీ చేయబడుతున్న వానిని అనగా ఆ ప్రకటన 19లో ఉన్న వానిని మరి దానిని ఆ నాలుగో ముద్రలో ఉన్న ఆ పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయువానితో పోలుస్తా ఉన్నారు. Please turn with me to Revelation chapter 6 నాతో పాటు ఒకసారి ప్రకటన 6 తెరవండి. and verses 7 and verse 8. మరి 6, 7 వచనాలు చూడండి. ప్రకటన 6వ అధ్యాయము 6, 7 వచనాలు. Yes, brother, can you read that? ఏడు 8 క్షమించండి. ప్రకటన 6వ అధ్యాయం 7, 8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పడం వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర ముఖము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం మనకి ఇవ్వబడెను. Under the fourth seal, 4వ ముద్ర కింద you have a pale horse. నీకు ఇక్కడ పాండుర వర్ణము కలిగిన గుర్రం ఉన్నది. And it's the same Antichrist spirit now riding upon it. ఇప్పుడు అదే క్రీస్తు విరోధి యొక్క ఆత్మ దానిపైన స్వారీ చేస్తున్నది. Amen. Now it's devil's fourth stage of his ride. నా ఉద్దేశం ఏంటంటే దయ్యము
తన యొక్క స్వారీలో 4వ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. Please remember this. ఇప్పుడు మీరు దీన్ని గుర్తించండి. Devil's ride starts from the first seal. దయ్యం యొక్క స్వారీ మొదటి ముద్ర నుండి ప్రారంభమవుతున్నది. He starts from a white horse, తెల్లని గుర్రము నుండి వాడు ప్రారంభమయ్యాడు. goes to a red horse, తర్వాత ఎరుపు గుర్రము, then a black horse, ఆ తర్వాత నలుపు గుర్రము, and then to a pale horse. ఆ తర్వాత పాండుర వర్ణపు గుర్రము. And in the pale horse, he's called death. మరి ఈ పాండుర వర్ణపు గుర్రము దగ్గరకు వచ్చినప్పుడు వాడు మృత్యు అని పిలువబడుతున్నాడు. When he becomes pale, that is death. మరి ఎప్పుడైతే వాడు పాండుర వర్ణముగా మారాడో అప్పుడే అది మరణమై ఉన్నది. At that time, Jesus comes on his white horse. మరి ఆ సమయంలోనే యేసు తన యొక్క తెల్ల గుర్రం పైన వస్తాడు. But Branham said, సౌదనం గారు చెప్పారు, what is this white horse? ఏంటి తెల్లని గుర్రం? The word of God. దేవుని వాక్యము. It is the word of God అది దేవుని వాక్యమే ఆ తెల్లని గుర్రము. on which he is riding. ఆయనే దానిపైన స్వారీ చేస్తున్నాడు. What is the pale horse? మరి ఆ పాండుర వర్ణం గుర్రం ఏంటి? Anti-word. వాక్య విరోధము. When you have anti-word, వాక్య విరోధము ఉన్నప్పుడు it is death. అది మరణం. అది And it's a Jesus who is on the white horse. మరి యేసు ఇక్కడ తెల్ల గుర్రము పైన ఉన్నప్పుడు We don't have time to go to every quote which will be, but I'll be referring to it. అయితే చెప్పబడిన ప్రతి కోర్స్కు వెళ్ళి చూపించే సమయం లేదు, కానీ దాని గురించి నేను చెప్తుంటాను. But you can go home and read that fourth seal, you'll find it. మరి 4వ ముద్రను మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, దాంట్లో మీరు కనుగొంటారు. When Jesus is on this white horse, మరి యేసు ఈ తెల్లని గుర్రం పైన ఉన్నప్పుడు his name is life. ఆయన పేరు జీవము. And Antichrist on the pale horse rider is called death. మరి క్రీస్తు విరోధి అక్కడ పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేస్తున్నప్పుడు వానికి మరణం అనే పేరు. And what will happen in the battle of Armageddon? మరి ఆర్మగెద్దోను యొక్క యుద్ధంలో ఏం జరుగుతుంది? White horse rider Christ will fight with pale horse rider the beast. తెల్ల గుర్రపు స్వారీ చేయవాడైన క్రీస్తు మరియు ఆ పాండుర వర్ణపు గుర్రపు స్వారీ అయిన క్రీస్తు విరోధినితో యుద్ధం జరుగుతుంది. Life will fight with death. మరి జీవము మరియు మరణము, మృత్యువు, ఈ రెండు కూడా మరి ఈ రెండు పొట్లాడుకుంటాయి. And life will kill death. మరి జీవం ఏం చేస్తుందంటే మరణాన్ని చంపేస్తుంది. Keep that in mind. దానిని మీరు మనసులో పెట్టుకోండి. Life will kill death. జీవము మరణాన్ని చంపేస్తుంది. Death is not an event. Death is the name of a person. మరణము అనేది ఒక సంఘటన కాదు, మరణము అనేది అక్కడ ఒక మనిషి పేరు. అది Life is also the name of a person. మరియు మరణము అనే మరి జీవం అనేది కూడా ఒక వ్యక్తి పేరు. అది Death is a man. మరణము అనేది ఒక మనిషి. ఎస్, ఆమేన్. ఎస్. When the ECG line becomes straight, ECG line becomes straight. ఈసీజీ లైన్, అదే గుండెకు సంబంధించిన మిషన్ పెట్టి చూస్తారే, ఆ ఈసీజీ వరుస ఆ లైన్ గనక స్ట్రైట్ అయిపోయింది అనుకో, when there is no breath, మరి ఏ మాత్రము శ్వాస లేనప్పుడు, when a man is lying like this, మన మనిషి ఇలా పడి ఉన్నప్పుడు, and there is no movement, మరి ఎలాంటి కదలిక లేనప్పుడు people say death has come. ప్రజలు ఏమంటారంటే మరణం వచ్చింది. According to Bible, that is not death. మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా అది మరణం కాదు. I don't know if you understood it. మీకు అది అర్థమైందో కాలేదో నాకైతే తెలియదు, కానీ When Jairus' daughter's ECG line became straight, యాయిరు యొక్క కుమార్తెకు మరి ఆ ఈసీజీ లైన్ స్ట్రైట్ అయిపోయినప్పుడు, సరే స్ట్రైట్గా వచ్చేసినప్పుడు, when there was no breath, మరి ఎలాంటి శ్వాస లేనప్పుడు he was lying like this, ఆమె ఇలా పడి ఉన్నది. and people said she has died. మరి ప్రజలు ఏమన్నారంటే ఆమె చనిపోయిందని అన్నారు. You know what Jesus said? కానీ యేసు ఏమన్నాడో తెలుసా? She is not dead. ఆమె చనిపోలేదు అన్నాడు. Did you catch that statement of Jesus? యేసు చెప్పిన వ్యాఖ్యానమును మీరు పట్టుకున్నారా? She is not dead. ఆమె చనిపోలేదు, She is sleeping. ఆమె నిద్రిస్తున్నది. And I'll wake her up. మరి నేను వెళ్ళి ఆమెను లేపుదును. Lazarus is not dead. He is sleeping. లాజరు చనిపోలేదు, అతను నిద్రిస్తున్నాడు.
What world calls as death is not death. Yes. లోకము పిలిచే మరణము అది మరణము కాదు. Death means separation from God. మరణము అంటే అర్థము దేవుని యొద్ద నుండి వేరవుట. Are you listening? మీరు వింటున్నారా? Death is the name of a rider. మరణము అనేది ఒక స్వారీ చేయవాని ఒక పేరు. His name is denomination. మరి వాడి పేరేం పేరు అంటే అదే సంఘ శాఖ. He is Mr. Pope. వాడు పోపు. He is the WCC today. వాడు ఈ రోజు ప్రపంచ సంఘ సమాఖ్యలు ఈ రోజు Eternally separated from God. వాడు వ్యతిరేకమై దేవుని నుండి వేరయ్యాడు. What do you mean by separated from God? దేవుని యొద్ద నుండి వేరవుట అనగా అర్థం ఏమిటి? Listen, I want to teach you that lesson today for 5 minutes. ఒక 5 నిమిషాలలో నేను ఆ పాఠాన్ని నేను మీకు నేర్పిస్తాను. Separated from God means separated from His presence. Yes. దేవుని యొద్ద నుండి వేరవుట అంటే అర్థము ఆయన సన్నిధి నుండి వేరవడం అని అర్థం. Now listen. మరి ఇప్పుడు వినండి. Brother Branham said, సోదరం గారు చెప్పారు, God is omnipresent because He's omniscient. God is only present. Omnipresent because of His omniscience. ఓకే, omniscience. Yeah. యా. దేవుడు సర్వాంతరామి. కారణము ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు ఆయన. So what do you mean by His presence? మరి ఇప్పుడు ఆయన ప్రసన్నత అంటే అర్థం ఏంటిది? His thoughts are there. Yes. ఆయన ఆలోచనలు అక్కడ ఉన్నాయి. In other words, ఇంకొక మాటలలో that thing is a part of His thoughts. ఆ కార్యము ఆయన ఆలోచనలో భాగమై ఉన్నది. What do you mean by death then? మరి ఇప్పుడు మరణం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు Separated from His presence. ఆయన సన్నిధి నుండి వేరవుట. That means అనగా దాని అర్థము separated from His thoughts. ఆయన ఆలోచనల నుండి వేరవుట. What does it mean? మరి దాని అర్థం ఏంటి? His thoughts can now not become your thoughts. Yes. ఆయన ఆలోచనలు ఇప్పుడు నీ ఆలోచనలుగా మారవు. He cannot transfer His thoughts to your thoughts. ఆయన ఆలోచనలను ఇప్పుడు నీ ఆలోచనలోనికి ఆయన రవాణా చేయలేడు. And if His thoughts cannot be your thoughts, మరి ఆయన ఆలోచనలు మీ ఆలోచనలు కానప్పుడు you cannot speak His words. నీవిక ఆయన మాటను పలకలేవు. And since you cannot speak His words, మరి ఆయన మాటలను పలకలేనప్పుడు what happened? ఏం జరుగుతుంది? You are spewed out of His mouth. ఆయన నోటి నుండి నువ్వు ఉమ్మివేయబడతావు. That is what He told Laodicea. అదే లవదీయకు ఆయన చెప్పింది. I'll spew you out of my mouth. నేను నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని చెప్పాడు. In other words, ఇంకొక మాటలలో now you will not be my mouth. ఇప్పటి నుండి మీరిగా నా నోరు కాదు అని అన్నాడు. If you're not my mouth, you cannot speak my words. ఇప్పుడు మీరు నా నోరు కాకపోతే ఇక మీరు నా మాటలు పలకలేరు అన్నాడు ఆయన. If you cannot speak my words, you cannot have my thoughts. ఇప్పుడు నీవు నా మాటలు పలకలేకపోతే నీకు అసలు నా ఆలోచనలే లేవు అన్నాడు ఆయన. So what is life? కాబట్టి ఇప్పుడు జీవం అంటే ఏమిటి? Communion, సహవాసము. where God transfers His thoughts to your thoughts. ఎక్కడైతే దేవుడు తన ఆలోచనలను నీ ఆలోచనలకి రవాణా చేస్తాడో, In this age, ఈ కాలంలో the headship came, తలరాయి వచ్చినది. the mind of Christ, క్రీస్తు యొక్క మనస్సు to unite with you. నీతో ఐక్యత చెందడానికి. What is this union? ఏమిటి ఐక్యత? జీవం. On one hand, somebody is separated. On one hand, you are united. ఒకరేమో అక్కడ వేరయ్యారు, ఇంకో మరి మీరేమో ఇక్కడ ఏకమవుతున్నారు. You are getting a direct transfer of His thoughts. ఆయన ఆలోచనలు నేరుగా ఇప్పుడు నీవు పొందుకుంటున్నావు. It is something like this.
ఇగో ఇలా ఉంటుంది. He is the master computer. ఆయనే అన్నిటికీ మూలమైన కంప్యూటర్ ఆయన. And yours is a mini set, small set. మరి మీరేమో చిన్న చిన్న కంప్యూటర్లు. Now what has happened? ఏం జరుగుతుంది అప్పుడు? Because of the connection, ఆ కనెక్షన్ ఉన్నందున he can download his messages to your set. ఆయన తన వర్తమానాలను నీ లోపలికి డౌన్లోడ్ చేయగలడు ఆయన. But when the system is cut, కానీ ఆ మధ్యలో ఉన్న ఆ కనెక్షన్ కట్ అయిపోతే that what he has cannot be downloaded on your set. కానీ ఆయన ఏమైతే కలుగున్నాడో దానిని నీ లోపలికి పంపించలేడు. Then you have to keep on preaching what you preached 10 years back, because that was the last download. అప్పుడు నువ్వు బోధిస్తూ ఉంటావు, కానీ ఏం బోధిస్తావు అంటే 10 సంవత్సరాల క్రితం సంబంధించిన బోధిస్తావు. ఎందుకంటే చివరిగా వచ్చింది అప్పుడే అన్నమాట. ఆ తర్వాత కనెక్షన్ కట్ అయిపోయింది. Because for past 10 years the system, the connection was cut. ఎందుకంటే మరి ఆ 10 సంవత్సరాల క్రితమే ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. Now how can Methodists preach today's message? ఇప్పుడు ఏ విధంగా మెథడిస్టులు ఈ కాలపు వర్తమానాన్ని బోధించగలరు? How can those denominations preach present day word? ఆ సంఘ శాఖలన్నీ కూడా ప్రస్తుత దినపు వాక్యాన్ని వాళ్ళు ఎలా బోధించగలరు? Their system was cut 100 years back. 100 సంవత్సరాల క్రితమే వారి సిస్టమ్ కట్ అయిపోయింది. They can only preach the last downloaded message. చివరిగా పంపించబడిన వర్తమానాలను మాత్రమే వాళ్ళు బోధించగలరు తప్ప, Which was 100 years back. 100 సంవత్సరాల క్రితమే పంపించబడిన వర్తమానాలు అవి. But those who have a connection, కానీ ఎవరికైతే ఇంకా కనెక్షన్ ఉన్నదో his thoughts become your thoughts. ఆయన ఆలోచనలు మీ ఆలోచనలుగా మారతాయి. And listen, sir and brother and sister, జాగ్రత్త వినండి అయ్యలారా, సోదరి సోదరులారా. when you speak those thoughts మరి మీరు ఆలోచనలు పలికినప్పుడు which are not your thoughts, అవి నీ ఆలోచనలు కావు, ఆయన ఆలోచనలు అవి. which are his thoughts, అవి ఆయన ఆలోచనలు అవి. that word is thus saith the Lord. ఆ మాట ఇక ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. Let there be a squirrel. అక్కడ ఉడత కలుగును గాక. Let the storm go away. ఆ తుఫాను వెళ్ళిపోను గాక. What are these? ఏమిటివి? His thoughts ఆయన ఆలోచనలు transferred to the prophet. ప్రవక్తలోనికి అవి రవాణా చేయబడ్డాయి. Did it stop in 1965? అది 1960లోనే ఆగిపోయిందా? Or do we have few more sets that they need to be transferred? ఇంకా కొన్ని సెట్లు ఉన్నాయా ఇంకా ఆయన దగ్గర నుండి ట్రాన్స్ఫర్ పొందుకోవడానికి? I believe those sets are sitting here. నేను నమ్ముతున్నాను ఆ సెట్లు ఇక్కడ కూర్చొని ఉన్నాయని. Now when this union takes place, ఎప్పుడైతే ఈ ఐక్యత జరుగుతుందో his thoughts are constantly transferred to you by revelation. మరి ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ నీలోనికి పంపించబడుతూ నీలోనికి రవాణా చేయబడుతూ ప్రత్యక్షత ద్వారా ఆయన దాన్ని చేస్తున్నప్పుడు You are alive అప్పుడు మీరు సజీవంగా ఉన్నారు. because of the revelation. కారణము ప్రత్యక్షత వలన You are alive. నువ్వు సజీవుడిగా ఉన్నావు. You are not dead. నువ్వు చచ్చిపోలేదప్పుడు. You don't have a dead worship. నీ దగ్గర ఇక మరణపు ఆరాధన లేదు. You are not a dead member. మీరేమి చచ్చిన సభ్యులు కాదు. You are the living temple of a living God. సజీవ దేవుని యొక్క సజీవ మందిరం మీరు. His life bears witness through your life. మరి ఆయన యొక్క జీవము నీ జీవముతో కలిసి సాక్ష్యం ఇస్తుంది. Amen. ఆమేన్. That is the horse rider on the white life. yes అదే ఆ తెల్ల గుర్రము పైన స్వారీ చేయవారు అతనే జీవమై ఉన్నాడు. Just a minute. ఒక నిమిషం. So under the fourth seal, 4వ ముద్ర కింద now there are two riders ఇప్పుడు ఇద్దరు స్వారీ చేయవాళ్ళు ఉన్నారు. and two riders. మరి 2 స్వారీలు జరుగుతున్నాయి. One is a ride unto death. ఒకటో మరణమును కొరుక్కు అది స్వారీ చేయబడుతుంది. And one is a ride unto life. ఇంకొకటో జీవము కొరకు జీవం పొందుకోవడానికి కొరకు అది స్వారీ చేయబడతా ఉన్నది.
It says, hell followed the pale horse rider. ఎస్, మరి అక్కడ లేఖనం ఏం చెప్తున్నదంటే పాండుర వర్ణపు గుర్రము వారిని పాతాళము వెంబడిస్తున్నది. So what follows the white horse rider? మరి ఇప్పుడు తెల్లగురము పైన వారిని ఏది ఇప్పుడు మరి వెంబడిస్తా ఉన్నది? Heaven. పరలోకము. Do you know something? మీకు తెలుసా ఓ విషయము? Hell is here on earth today. ఎస్, ఇప్పుడు భూమి పైన పాతాళం ఉన్నది, And heaven is here on earth today. మరి ఈరోజు పరలోకము కూడా ఇప్పుడు భూమి పైననే ఉన్నది. Those dimensions are here. ఆ పరిమాణములు ఇక్కడే ఉన్నాయి. You will step in the heavenly dimension. నీవు పరలోకపు పరిమాణములోనికి అడుగు వేయవచ్చు, And the world will step in this dimension. మరి లోకమైతే మరి ఈ పరిమాణంలోనికి అనగా ఆ పాతాళపు వెళ్ళే పరిమాణంలోనికి అది అడుగు పెట్టవచ్చు. Can you say amen? దానికి ఆమె చెప్తారా? Those dimensions are here. ఆ పరిమాణములు ఇక్కడే ఉన్నాయి. And now in this battle of Armageddon, మరి ఈ యొక్క ఆర్మగెద్దోను యుద్ధములో life fights with death. జీవము మరణము నుండి పొట్లాడుతా ఉన్నది. And death is swallowed up in victory. మరి మరణము విజయములో మృంగివేయబడుతుంది. I read that verse somewhere. ఎక్కడో లేఖనము ఉన్నట్టునే చదివానే. I remember that line somewhere in the Bible. పరిశుద్ధ గ్రంథములో ఎక్కడో ఉండడం నేను విన్నానే. 1 Corinthians 15. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము At the rapture, ఎత్తబడుట్లో when this mortal shall have put on immortality, ఈ మర్తబోనది అమర్తతను ధరించుకున్నప్పుడు death will be swallowed up in victory. ఎస్, మరి విజయములో మరణము మింగివేయబడుతుంది. Under the seventh seal. ఏడో ముద్ర క్రింద. And there under the seventh trumpet, Jesus destroys the beast. ఎస్, మరి అక్కడ ఏడవ బూర క్రింద యేసు ఆ మృగమును నాశనం చేస్తాడు. And here he destroys death in your life. మరి ఇక్కడ నీ జీవితంలో మరణాన్ని నాశనం చేస్తాడు. Do you know something today morning? ఈ ఉదయకాల సమయంలో మీకు విషయం తెలుసా? If that connection has been made, ఒకవేళ గనక ఆ కనెక్షన్ గనక తయారు చేయబడితే and you're receiving revelation after revelation, మీకు ప్రత్యక్షతల తర్వాత ప్రత్యక్షతలు మీరు పొందుకుంటా ఉంటే, do you know by God's definitions you can never die? మీకు తెలుసా దేవుని యొక్క అర్థం ఏమిటంటే నువ్వు ఇక ఎన్నడూ చావవు. Even if they put you in the grave. మిమ్మల్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టినా సరే, Branham said సర్బేనం గారు చెప్పారు, that quickening power didn't leave his bones. ఆ జీవింపజే శక్తి ఆ యొక్క ఎముకలను విడిచిపెట్టదు. Do you know something today morning? ఈ ఉదయకాల సమయంలో మీకు విషయం తెలుసా? That quickening power is in your bones. ఆ ఎముకల యొక్క శక్తి, ఆ జీవింపజే శక్తి ఇప్పుడు మీ ఎముకలలో ఉన్నది. It's right now in your body. ఇప్పుడు అది నీ శరీరంలో ఉన్నది. It's quickening you. అది నిన్ను జీవింపజేస్తున్నది. Who is doing it? ఎవరితో చేస్తున్నది? How will Jesus destroy the pale horse rider in the seventh trumpet? ఎస్, ఏ విధంగానైతే ఆ ఏడో బూర క్రింద మరి Under the seventh trumpet, that's the battle of Armageddon. యా బట్ How యు సెడ్ పేల్ హార్స్ రైడర్. Yeah, he'll destroy the pale horse rider. యా జీసస్. Yeah. ఆ ఏడో బూర క్రింద ఆ పాండుర వర్ణపు గుర్రముపై స్వారీ చేయవాడిని ఆయన అక్కడ నాశనం చేస్తాడు. How will he do it? అది ఎలా చేస్తాడు ఆయన? Out of his mouth goeth a sharp two-edged sword. ఆయన ఎలా చేస్తాడు అంటే ఆయన నోటిలో నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము బయలు వెళ్తుంది. What is this two-edged sword? ఏంటి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము? The spoken word of God. దేవుని యొక్క పలుకబడిన మాట. Thus saith the Lord. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. By thus saith the Lord, he destroy the pale horse మరి rider. ఆ ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే దాని ద్వారా ఆ పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేయవాడిని ఆయన నాశనం చేస్తాడు. How will he destroy death in your life under the seventh seal? ఏమాన్, మరి మీ జీవితములో మరి ఏడో ముద్ర క్రింద ఏ విధంగా ఆయన ఆ మరణమును నాశనం చేస్తాడు? By the spoken word.
మరలా పలకబడిన మాట ద్వారానే. And this is the spoken word. మరి ఇదే ఆ పలకబడిన మాట. When you receive this, ఎప్పుడైతే నువ్వు దీన్ని పొందుకుంటావో, death is slain in your life. Death is slain in your life. నీ యొక్క జీవితంలో మరణము నాశనమైపోయినది. It is destroyed. అది నాశనమైపోయినది, Finished. అయిపోయినదిగా. You cannot die. ఇక నువ్వు చనిపోలేవు. No, you cannot die. లేదు 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 చనిపోలేవు ఇక. Never. ఎన్నడూ Your existence remains. నీ యొక్క జీవం మిగిలిపోతుంది. You'll just step into a new body. నువ్వు కేవలం ఒక కొత్త శరీరంలోనికి అడుగు పెడతావు. This mortal shall put on immortality. ఈ మర్తమైనది అమర్తతను పొందుకుంటుంది. Under the seventh seal. 7వ ముద్ర క్రింద What happened there in seventh trumpet? మరి 7వ ముద్ర కింద ఏం జరుగుతున్నదో, మరి 7వ బూర కింద ఏం జరుగుతున్నది? Jesus steps down on the Mount of Olives. మరి యేసు అక్కడ ఒలీవల కొండపైన ఆయన కిందికి దిగి వస్తాడు. And that is followed by an earthquake in Jerusalem. మరి అది యెరూషలేములో భూకంపము, అలా వచ్చిన వలన భూకంపము వెంబడిస్తుంది. In 1963, 1963లో when he stepped on Sunset Mountain, ఆయన సురత పర్వతం పైన ఆయన దిగొచ్చినప్పుడు earth was split open అక్కడ భూమి రెండుగా చీలి తెరవబడినది. and there was an earthquake there. అక్కడ కూడా ఒక భూకంపం ఉండెను. ఇప్పుడు He's coming there to fight for his temple. అక్కడికి ఆయన ఎందుకు వస్తున్నాడంటే తన ఆలయం కొరకు పోరాడడానికి వస్తున్నాడు, యుద్ధం చేయడానికి. Where is that temple today? ఈ రోజు ఆలయం ఎక్కడున్నది? In your heart. మీ హృదయములో. Listen carefully. జాగ్రత్త వినండి. The valley of Megiddo, where Armageddon will be fought, is on the north of Jerusalem. యెరూషలేములో ఉత్తర దిక్కున మరి ఒక లోయ ఉన్నది, అది మగిదోను లోయ అంటారు. ఆ లోయలోనే అర్మగిదోను యుద్ధం జరుగుతుంది. This is Jerusalem, ఇది యెరూషలేము, ఇది where the temple is. మందిరం ఉన్న చోట. But this is Megiddo, north of Jerusalem. యెరూషలేము యొక్క ఉత్తర దిక్కున ఉన్న ఇది దీని మగిదో అంటారు. The human mind, మానవ మనస్సు, the no man's land, ఏ మనుషుని యొక్క స్థలం కాదు అది. where the greatest battle is fought. గొప్ప పోరాటములు జరుగుతున్న స్థలం అది. Am I in the message? నేను వర్తమానంలోనే ఉన్నానా? I am in the message. నేను వర్తమానంలోనే ఉన్నానా? Jesus kills Russia and Rome here. యేసు ఇక్కడ రష్యాను రోముని చంపేస్తాడు. But he steps on the east of Jerusalem. కానీ యెరూషలేము యొక్క తూర్పున ఆయన అడుగు పెడతాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He steps next to your heart. దాని అర్థం ఏంటంటే నీ హృదయమునకు ప్రక్కనే ఆయన నిలబడతాడు ఆయన. And the great city Jerusalem is divided. మరి ఆ గొప్ప పట్టణము యెరూషలేము రెండుగా చీలిపోతుంది. What does it mean? దాని అర్థం ఏంటి? Your heart is open. నీ హృదయము తెరవబడుతున్నది. He's taking that old blood out. ఆ పాత రక్తమంతా ఆయన బయటికి తీసేస్తున్నాడు ఆయన. And he's changing this body to a new body. మరి ఆయన ఈ శరీరాన్ని ఒక కొత్త శరీరముగా మార్పు చెందిస్తున్నాడు. This same heart will not beat in that body. ఇదే హృదయము ఆ శరీరములో ఉండదు. It will have a new heart. దానికి క్రొత్త హృదయం ఉంటుంది. So he'll have to destroy the old Jerusalem, కాబట్టి ఆ పాత యెరూషలేమును ఆయన నాశనం చేయవలసి ఉన్నది. where Rome rules, రోమా పరిపాలిస్తున్నది అక్కడే. and make a new temple. మరొక క్రొత్త మందిరమును ఆయన చేయాలి, దాన్ని And anointed. మరి అభిషేకించి. In a small preview. స్మాల్ ప్రివ్యూ. Preview means ప్రదర్శన. అదొక చిన్న ప్రదర్శనగా, spiritually. ఆత్మ సంబంధముగా. He has taken your old heart away and given you a new heart. ఎస్, ఇప్పుడు ఆత్మ సంబంధంగా చిన్న ప్రదర్శనగా ఆయన చూపించాడు. అదేమిటంటే నీ పాత హృదయము తీసివేయబడి నీకు కొత్త హృదయముని ఇస్తున్నాడు ఆయన. But one of these days,
కానీ ఒకానొక ఈ దినములలో there will be an earthquake here. ఇగో ఇక్కడ భూకంపం వస్తుంది. Jesus will step on the very body itself. మరి యేసు ఈ శరీరము పైననే ఆయన అడుగు పెడతాడు. ఆయన What is heart attack? ఏంటిది? గుండె జబ్బు. It's an earthquake. అది ఒక భూకంపం. That's not that at rapture you'll have a heart attack. No, I'm not saying that. What I'm saying is, what I'm trying to say is this. Okay, you can say. ఓకే. When Jesus steps down, యేసు కిందికి దిగి వచ్చినప్పుడు with his spoken word, ఆయన పలకబడిన మాట ద్వారా it will be such a split second event. మరి అది ఎంతగా మరి రెప్పపాటున ఉండే సంఘటనగా ఉంటదంటే This old heart stops beating and a new heart starts beating in its place. ఈ పాత గుండె కొట్టుకోవడం ఆగిపోయి కొత్త గుండె దాని స్థానంలో కొట్టుకోవడం మొదలవుతుంది. And you are walking on a new land. నువ్వు ఒక కొత్త దేశంలో నడవడం మొదలవుతుంది. 6 and 9 o'clock in the morning, ఉదయం 6 నుండి 9 మధ్యలో you're brushing your teeth, నీవు నీ యొక్క పళ్ళను తోముకుంటున్నావు, you're shaving, నీవు గడ్డమును గీసుకుంటున్నావు, or maybe you're praying, లేక నువ్వు ప్రార్థన చేస్తున్నావు. you're shaving. నీవు Hallelujah, amazing grace, how sweet the sound. You know how you have in the morning. పొద్దున నీవు గడ్డం గీసుకునేటప్పుడు హల్లెలూయా అద్భుతమైన కృప అని పాడుతూ And you're seeing the mirror. మరి ఆ అద్దమును చూసుకుంటూ Suddenly, అకస్మాత్తుగా something happens. ఏదో జరిగింది. A wave passes over. ఒక అల అక్క నుండి దాటుకొని వెళ్ళింది. Now you're not before a mirror. ఇప్పుడు నువ్వు ఒక అద్దం ముందు లేవు. And now you don't have shaving cream. మరి ఇప్పుడు నీకు ఆ గడ్డము చేసుకునే ఆ క్రీము లేదు. You don't have a shaving blade or a brush in your hand. మరి నీ చేతిలో బ్రష్ లేకపోతే ఆ గడ్డం చేసుకోవడానికి కావాల్సిన బ్లేడో లేదు. And you will say, hey, where am I? అప్పుడు నువ్వు అంటావు, నేను ఎక్కడున్నాను? I was getting ready for the office. నేను కార్యాలయం వెళ్ళడానికి సిద్ధపడుతుండేనే. Suddenly you see brothers coming, sisters coming in white. మరి అకస్మాత్తుగా నీవు సోదరులు తెల్ల వస్త్రాలు వేసుకొని వచ్చిన చూస్తావు. Where am I? నేను ఎక్కడున్నాను? They will say, you are raptured. వాళ్ళంటారు నువ్వు ఎత్తబడ్డావు. It's a new heart. అది నీకు కొత్త హృదయము, It's a new body. అది నీ కొత్త శరీరము. Jesus has claimed you. యేసు నిన్ను తనవాడే అని తీసేసుకున్నాడు. ఇక You're walking on a new land. నీవు ఇప్పుడు కొత్త దేశంలో నడుస్తా ఉన్నావు. Won't it be wonderful? అది అద్భుతంగా ఉండదా? Under the 7th seal. 7వ ముద్ర క్రింద. And how is he doing it? ఆయన ఎలా చేస్తున్నాడు దాన్ని? Shout. ఆర్భాటము, Voice. శబ్దము, బూర. ఏంటది? His spoken words. అవి ఆయన పలకబడిన మాటలు. What are spoken words? పలకబడిన మాటలు The ఏమిటి? two-edged sword. Two-edged sword. అదే ఆ 2 అంచెల వాడి అయిన ఖడ్గము. What will this two-edged sword do to you? మరి ఈ 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం ఏం చేస్తున్నది? Take you out of this dimension into the other dimension. అది నిన్ను ఈ పరిమాణములో నుండి ఇంకొక పరిమాణంలోనికి తీసుకెళ్ళినది. Amen. ఆమేన్. And that's what he was trying to share in that 4th seal. అందుకే ఆయన 4వ ముద్రలో దాన్ని పంచుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. He said the battle will be hot and heavy. మరి ఆయన ఏమన్నాడంటే అక్కడ ఆ యుద్ధము చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటది. Jesus is on a white horse. యేసు తెల్లని గుర్రం పైన ఉన్నాడు. And death is on a pale horse. మరి మరణము ఆ పాండుర వర్ణపు గుర్రం పైన ఉన్నది. And life will kill death. మరి జీవము మరణాన్ని చంపేస్తుంది. And bring a millennium. మరియు 1000ల పరిపాలన తీసుకొస్తుంది. Amen. ఆమేన్. That's what's going to happen in the 7th seal to you. 7వ ముద్రలో మీకు జరగబోయేది అదే. The Lord came ప్రభు వచ్చాడు on a mountain. మరొక పర్వతం పైన. Then an earthquake. ఆ తర్వాత ఒక భూకంపం. Then the earth was split open. మరి అక్కడ భూమి 2గా చీలిపోయి తెరవబడింది. Is that right? అది నిజమేనా? He'll fight for Jerusalem. ఆయన యెరూషలేము కోసము పోరాడతాడు. And he'll change this body to a new body. ఈ శరీరాన్ని కొత్త శరీరముగా ఆయన దాన్ని మార్పు చెందిస్తాడు. By his spoken word. ఎలా అంటే అది పలకబడిన మాట ద్వారా. Listen carefully now. Last statement and I'm closing. మరి జాగ్రత్తగా వినండి, ఇవి చివరి వాక్యాలను నేను ముగిస్తున్నాను. Those spoken words he'll not
speak in future. He has already Already spoke. spoken. Yes. ఆ పలకబడిన మాటలు భవిష్యత్తులో ఆయన పలకడం కాదు, ఆయన ఇదివరకే వాటిని పలికేశాడు. Already they are here. ఇప్పటికే అవి ఇక్కడ ఉన్నాయి. And they are waiting for you to come to a realization. మరి అవి నీవు ఒక గ్రహింపులోనికి రావడానికి అవి ఇప్పుడు వేచి చూస్తా ఉన్నాయి. The minute you come to an awakening, నువ్వు ఎప్పుడైతే ఆ జ్ఞానమునకు నువ్వు వచ్చేస్తావో, ఆ మేలుకొలుపుకు నువ్వు ఎప్పుడైతే వచ్చేస్తావో, those words strike you and you are changed. ఎస్, ఆ మాటలు నిన్ను తాకుతాయి, అప్పుడు నువ్వు మార్పు చెందుతావు. ఇక That's why Brother Branham said, అందుకే సోదర బ్రదర్ గారు చెప్పారు, the day the bride, the church recognizes its position, that day it will be gone. యా, ఏ రోజునైతే వధువు తన స్థానమును తాను గుర్తిస్తుందో అప్పుడు ఆమె వెళ్ళిపోతుంది అన్నాడు ఆయన. The day we realize who we are, we'll be gone. మనము ఎవరమై ఉన్నామన్న సంగతిని మనం ఏ రోజైతే మనం గ్రహిస్తామో ఆ రోజు మనము వెళ్ళిపోతాము. Who are we? ఎవరు మనము? Born in flesh. వాక్యము శరీరములో ఉండుట. Jesus in bride form. యేసు ఇప్పుడు వధువు రూపములో We are ఉన్నాడు. the seals మనమే ఆ ముద్రలము. who have sealed Christ in us. క్రీస్తు మనలో ముద్రించబడ్డాడు. We are the New Jerusalem. మనమే ఆ క్రొత్త యెరూషలేము. White horse rider Jesus came to us. Yes. ఆ తెల్ల గుర్రపు స్వారివాడు యేసు మన దగ్గరకు వచ్చాడు. He opened the book to us ఆయన పుస్తకమును మనకు తెరిచాడు. to kill that beast inside us మనలో ఉన్న ఆ మృగాన్ని చంపేయడానికి, and to change us from mortal to immortality. మరి మనల్ని మర్త్యత్వము నుండి అమర్త్యత్వంలోనికి మార్చడానికి. Hallelujah. హల్లెలూయా. That's why he has come in this age. అందుకే ఈ కాలములో ఆయన వచ్చాడు. So what's happening by this word? ఈ వాక్యం ద్వారా ఏం జరుగుతున్నది? He's transforming your mind. మీ మనస్సులను రూపాంతరపరుస్తున్నాడు. Your mind is getting transformed. మీ యొక్క మనస్సులు రూపాంతరపరచబడతాయి. Slowly you're coming to a realization. నెమ్మదిగా మీరు ఒక గ్రహింపులోనికి వస్తున్నారు. The day you now know who you are, మరి మీరెవరో తెలిసిన దినమున then that voice will say, అప్పుడు ఆ స్వరం చెప్తుంది, now you speak and there'll be a squirrel. యా, ఇప్పుడు మీరు పలకండి, అక్కడ ఉడతలు కలుగుతాయి. Because now you know who you are. ఎందుకనగా మీరెవరో మీకు ఇప్పుడు తెలుసు కనుక. Hallelujah. హల్లెలూయా. Because that's what's going to take place in this hour. మరి ఈ గడియలో అదే జరగబోయే కార్యమై ఉన్నది. Denominations cannot do it, సంఘ శాఖలు దాన్ని చేయలేవు. but he'll do it through a bride. కానీ ఆయన వధువు ద్వారా చేస్తాడు. The bride and Jesus is one body. యా, యేసు మరి ఆయన వధువు ఏక శరీరమై ఉన్నది. Amen and amen. ఆమేన్ మరియు ఆమేన్. May God really bless you. మరి దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. Had a good time with you all tonight in the afternoon. ఈ మధ్యాహ్నము మీతో ఉండడం చాలా మంచి సమయంగా ఉండే. You can go home and read from this fourth seal. 4వ ముద్ర నుండి మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. How under the unfolding of the battle of Armageddon, he was unfolding the seventh seal Yeah. to the bride. మరి అర్మగిదోను యొక్క యుద్ధమును ఆయన ఏ విధంగా తెరుస్తా ఉన్నాడో అదే విధంగా 7వ ముద్ర కింద వధువు కూడా అలానే తెరుస్తా ఉన్నాడు దాన్ని. What happens there happens here. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. May God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. I'll give the service back to the pastor. Brother, మరి తిరిగి నేను ఈ యొక్క సర్వీస్ ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. Amen. ఏమేన్ చెప్పాలంటే నిజంగానే దేవుడి మీద ఎంతో కృప చూపించి ఈ దినమున మనం ఎవరని ఆయన బయలుపరిచారు. ఇందాక ముందే చెప్పినట్టుగా మనం మౌనంగా ఎందుకు ఉన్నా అంటే మనం ఎవరు గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టిన తర్వాత మనం గౌరవం ఏమేన్ కావున మనం దర్శించు కొరకు దేవుడు వచ్చాడు. ఆయనే వాక్యము. ఆయన ఎంతో మనం ప్రేమించారు. కావున ఈ దినం నుంచి ఇప్పటి నుంచి మనం ఒంటరిగా కాదు, మనం ఆయనతో వివాహం చేయబడ్డాం. మన యొక్క భర్త మనకి జీవిస్తున్నాడు, మనలో ఉన్నాడు. ఏమేన్ ఇది
ఈ యొక్క హృదయం పెట్టుకుని నడవండి. ఆయన ఇప్పుడు ఈనాటికి ఆయన సజీవు ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మనం తల ఉంచుకుని ప్రార్థన చేసుకుంటామా? చిన్న కోరస్ పడుకుంటామండి. అందరూ వాళ్ళు లేచి నిలబడి ఉంటే ప్రార్థన చేసుకుంటామండి. మీకు స్తోత్రము స్తోత్రము తండ్రి. దేవా తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించారు ప్రభా. దేవా తండ్రి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన దేవా మీకు స్తోత్రము తండ్రి. దేవా మీకు కోట్లాది వందనాలు తెలుస్తున్నాము నాయన. దేవా ఈ దినం ప్రభా తండ్రి మమ్మల్ని కృప చూపించి దేవా తండ్రి మేము ప్రభా మేము ఎవరిని గ్రహించేటట్లుగా దేవా మీరు చూపించిన గొప్ప కృప బట్టి వందనాలు ప్రభా. దేవా మీకు ప్రభా తండ్రి నమ్మకంగా జీవిస్తామని మేము ఇష్టపడుతున్నాం ప్రభా. దేవా తండ్రి ఇక మేము ఈ లోక సంబంధం లేదని మీరు చూపిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రము స్తోత్రము ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి మిమ్మల్ని దర్శించుకొని ప్రభా మేము ఏ ఊళ్ళో ఉన్నాం ప్రభా, మా ఇష్టంగా జీవించినాం ప్రభా తండ్రి. కానీ ప్రభా మీరు మమ్మల్ని కృప చూపించారు దేవా తండ్రి. ఇగో ఇక దేవా తండ్రి ఈ భూమిలో ఆ విత్తనము దాగినట్లుగా మేము దాగి ఉన్నాం ప్రభా తండ్రి. దేవా తండ్రి ఆ సూర్యుడు ప్రభా తండ్రి దేవా తండ్రి ఆ వెలుగు పడగానే దేవా తండ్రి ఆ ప్రభు విత్తనము స్వీకరించినట్లుగా దేవా తండ్రి మీ వాక్యం ప్రభు వెలుగు మమ్మల్ని పడగానే ప్రభా ఇదిగో మేము కేకేస్తున్నాం ప్రభా తండ్రి. దేవా మాకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఇక బిడ్డ మేము ప్రభా మీ కొరకు కుమార్తెగా మేము జీవిస్తాము ప్రభా. ఓ దేవా మీకు స్తోత్రము. ఇదిగో ప్రభా దేవుని ప్రార్థించి ప్రభా తండ్రి పంపించిన మా యొక్క సోదరు ఆశీస్లాల్ గారికి ఇంకా ప్రభా తండ్రి వాళ్ళతో పాటు వచ్చిన ప్రభా సోదరు ప్రభా మీకు ప్రభా వాళ్ళ బట్టి మీకు కోట్లాది వందనాలు తెలుస్తున్నాం ప్రభా. దేవా తండ్రి తజ్జమ చేసిన సోదరు ప్రభా తండ్రి ప్రభా ఆయనను ఆశీర్వదించండి, ఆయన కుటుంబం ఆశీర్వదించండి దేవా. వాళ్ళు చేసే పరిచయం ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. దేవా మీకు స్తోత్రం తెలుస్తున్నాము దేవా తండ్రి. దూరం చూసిన ప్రభా దేవా తండ్రి సేవకుల్ని ప్రభా తండ్రి మీ చేతులు పట్టుకుని ప్రభా దేవా తండ్రి మీ కొరకు సాక్ష్యం చూసి జీవితం దయచేయండి దేవా. వాళ్ళ మనసు మార్చండి దేవా, వాళ్ళకి ఆలోచన మార్చండి, వాళ్ళ మాటలు మార్చండి ప్రభా తండ్రి. దేవా మీ కొరకు సాక్షి చూసి జీవితం దయచేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసం ప్రభా తండ్రి మీరు నడిపించండి ప్రభా. దేవా తండ్రి ఎందు నిమిత్తము మీ భూమి మీద వచ్చాము ప్రభా మీరు బయలుపరిచినందుకే వందనాలు ప్రభా. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తుంది దేవా తండ్రి. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తుంది మా ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించుట తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.